వెల్కమ్ టు విద్యా భవన్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈరోజు సెట్ పేపర్లో మ్యాథమెటిక్స్ చేద్దామండి. 30 బిట్స్ అనేవి 10 మినిట్స్లో చేయడానికి ట్రై చేద్దాం. 10, 12, 18, 13, K 17లా అంకమద్యం 15 అయితే K విలువ. అంకమద్యం ఫార్ములా ఇచ్చిన రాసులన్నిటినీ కలిపి ఏదైతే మనకు అంకమద్యం ఇచ్చాడో ఆ అంకమద్యం వేసి బై ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ వేయాలండి. ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. 6 ఇటు డివైడెడ్ బై అటు వెళ్తే ఇంటూ వెళ్తుంది కాబట్టి 15 × 6 అండి. 15 × 60 90 అండి. ఈ అన్నిటిని యాడ్ చేస్తే 70 + K. K = 90 - 70, K = 20. సో మన ఆన్సర్ వచ్చేసి 3rd అండి. అండ్ మీరు రాసుకోవడానికి వీలవుతుందని కొంచెం మీరు నోట్స్ రాసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ ఫర్ యూ. కాబట్టి నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒక లంబకోణ త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి వచ్చేసి 90 degrees అండి. 90 degrees యాంగిల్ బి 90 degrees. అండ్ సి వచ్చేసి టాన్ సి అండి. టాన్ సి అంటే ఏంటండి? టాన్ సి = ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్. 5/12 ఇచ్చాడు కదండి. సో ఆపోజిట్ బై ఎడ్జసెంట్. వాడు ఏం అడిగాడండి? సైన్ ఏ. సైన్ ఏకి ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజం ఎంతండి? ఏకి ఎదుటి భుజం 12, కర్ణం 13. మన ఆన్సరు 12/3. 1 మినిట్లో మొక్క లెక్క చేయడమే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు 1 మినిట్లో మనం 2 సమ్స్ అలా చేయగలుగుతున్నామండి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ వల్లే వచ్చింది. నేను కూడా ఈ పేపర్ అనేది చూడడం ఇప్పుడేనండి. సో జస్ట్ డైరెక్ట్గా చూసి బిట్స్ చేస్తున్నాను, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా. సో tan θ + cot θ = 2 ఇచ్చాడండి. సో tan² θ + cot² θ వాల్యూ అడిగాడు. సో నేను ఏం చేస్తున్నానంటే tan θ + cot θ హోల్ స్క్వేర్ అండి. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అండి. a² + b² + 2ab కదండి. ఏ పొజిషన్లో tan θ, బి పొజిషన్లో cot θ, ఏ పొజిషన్లో tan θ, బి పొజిషన్లో cot θ. ఆల్రెడీ cot θ + tan θ మనకి ఎంత ఇచ్చాడండి? 2. 2² = tan² θ + cot² θ. మనకు తెలుసు ఒకదానికొకటి tan θ cot θ రెసిప్రోకల్ అండి. tan θని 1/tan θ × cot θని 1/tan θ అనొచ్చండి. tan θ క్యాన్సిల్. 4 = tan² θ + cot² θ + 2 అండి. ఈ 2 ఇటువైపు వస్తే 4 - 2 = tan² θ + cot² θ. ఇది ఫస్ట్లో మీరు ఉన్నారు కాబట్టి ఇంత ఇలా చెప్తానండి. డైరెక్ట్గా చేయొచ్చు ఈ బిట్టు. సో మన క్వశ్చన్లో ఏమడిగాడండి? tan² θ + cot² θ. మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి? 2. 3rd ఆప్షన్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ బిట్, మొదటి n సహజ సంఖ్యల బాహుళకము. మొదటి n సహజ సంఖ్యలు అంటే 1, 2, 3, 4, 5. సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్. లెక్క పెట్టగలిగే వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారండి. మనము హౌ మెనీ పెన్సిల్స్? 1తో స్టార్ట్ అయింది కాబట్టి న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి. 1 to ఇన్ఫైనైట్. సో దానికి ఏం అడిగాడండి? బాహుళకం. ఫస్ట్ మీకు బాహుళకం యొక్క ఫార్ములా రావాలి. బాహుళకం అంటే ఇచ్చిన సిరీస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైనా నెంబర్ రిపీట్ అయితే అదే మీ బాహుళకం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 2. దీని యొక్క బాహుళకం 2 అవుతుందండి. బట్ ఇక్కడ 1 నుంచి n సహజ సంఖ్య తీసుకుంటే ఎక్కడైనా నెంబర్ రిపీట్ అవుతుందండి? నో, డస్ నాట్ ఎగ్జిస్ట్. అండ్ పై చిత్రంలో ఉండునవి. ఇది పై చిత్రం కదండి. పై చార్ట్ ఇలాగే కదా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదండి పై చార్ట్. సో పై చార్ట్ రౌండ్గా ఉంటుంది కాబట్టి సో దీంట్లో ఏముంటాయండి? దిస్ ఈజ్ కాల్డ్ సెక్టార్. దిస్ ఈజ్ కాల్డ్ వాట్? సెక్టార్స్. మరి చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు ఎందులో ఉంటాయండి? హిస్టోగ్రామ్లో ఉంటాయి. దేంట్లో ఉంటాయండి? హిస్టోగ్రామ్. మీరు త్రిభుజాలు అనుకోవద్దండి. త్రిభుజాలు అనుకుని పొరపాటు పడద్దు. త్రిభుజం కరెక్ట్గా ఈ షేప్లో ఉంటుందండి. త్రిభుజం అనేది ఈ షేప్లో ఉంటుంది. బట్ సెక్టార్ వచ్చి ఈ షేప్లో ఉంటుంది. సో సెక్టార్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ బిట్ అడిగాడండి మనకి. అండ్ కమింగ్ టు హియర్, పెరాబోలా. ఇంటర్మీడియట్ ఎంఎస్సి కానీ ఇంటర్మీడియట్ టీచ్ చేస్తున్న వాళ్ళకి రెగ్యులర్గా పెరాబోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని ఎస్ఏ క్వశ్చన్ ఒకటి ఉంటుందండి. y² = 4ax. ఏంటండి ఇది? y² = 4ax అంటే ఏంటి? పవర్ ఎంతండి? 2. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏదైతే పవర్ 2 ఉంటుందో అదే నీకు ఏమవుతుందండి? పాలినామియల్ రిప్రజెంట్స్ పెరాబోలా. పవర్ ఎంతండి? 1. నో. పవర్ ఎంతండి? 2 అవ్వడానికి ఛాన్స్ ఉంది. పవర్ ఎంతండి? 3. నో. పవర్ ఎంతండి? 2. నో. సో నీ ఆన్సర్ ఏంటి? కమింగ్ టు హియర్, సరేకియాలు బిందువులు అయితే ఏవిలో కనుక్కోను. ఇది ఒక్కటే కొంచెం లెంతీగా ఉంటుందండి కానీ ఇబ్బంది లేదు. కొలీనియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయండి.
ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి? 3 పాయింట్స్. దీంతో ఏం ఫామ్ చేయగలిగాం మనం? ట్రయాంగిల్ ఫామ్ చేయగలం. అంటే ఏమొస్తుంది మనకి మధ్యలో? ఏరియా వస్తుంది. ఏమొస్తుందండి? ఏరియా. ఒకవేళ 3 పాయింట్స్ ఇలా అయితే మనం అసలు ట్రయాంగిల్ ఫామ్ చేయగలమండి? సో ఎప్పుడైతే ఇక్కడ ఏరియా ఎంతో కొంత వస్తుంది, ఎప్పుడైతే ఏరియా 0 అవుతుందో ఆ బిందువులన్నీ ఒకే లైన్ మీదకి వస్తాయి. ఆ బిందువుల్ని సరేఖీయ బిందువులు అంటారు. అంటే ఇప్పుడు ఏరియా ఏమైపోయిందండి? 0. ఏరియా ఒక ఫార్ములా 1/2 x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2. ఈ ఫార్ములా కూడా ఆన్సర్ ఏమైపోవాలండి? 0. ఈ 1/2 అటువైపు వెళ్ళిపోతే ఏమైపోతుందండి? 0. ఫార్ములా కూడా మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. x1 ప్లస్ x2 ప్లస్ x3 ముందే తీసుకోవాలి. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 2 తర్వాత 3, 3 తర్వాత 1, 3 తర్వాత 1, 1 తర్వాత 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేసుకుందామండి. x1 y1, x2 y2, x3 y3. Then tell me x1, what is the x1? 1 and y2 ఎంతండి? a మైనస్ y3 మైనస్ ఆఫ్ మైనస్ 4 ప్లస్ x2 ఎంతండి? -1. x3 ఎంతండి? y3 ఎంతండి? -4. y1 ఎంత? -2 ప్లస్ x3 ఎంతండి? -3 అండ్ y1 ఎంతండి? 2 మైనస్ y2 ఎంతండి? a. ఓకే రైట్, చూద్దాం. సో ఏ ఇక్కడ ఏమైందండి? a ప్లస్ 4 -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 మైనస్ 3 2 జా 6 minus into minus plus a is equal to 0. Plus or minus cancel it. How many a's are there? 2. 4 is equal to 0. 2a is equal to 4. a is equal to 2. Okay nandi? Alright. The line 2x plus y 5y plus 6 is equal to 0. ఒక రేఖ అనేది y అక్షాన్ని ఖండించే బిందువు. y అక్షాన్ని ఖండించే బిందువు అంటే x యాక్సిస్ 0 అవ్వాలి. ఏ రెండు ఆప్షన్లు ఉన్నాయి? ఈ రెండు అయితే కాదు. రైట్, చూద్దాం. ఇక్కడ మీకు చాలా సింపుల్గా చెప్తాను నేను. 2x ప్లస్ 5y ప్లస్ 6 అటుపోతే -6 ఇంటూ 1 అందామండి. 2x ప్లస్ 5y -6 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఏ ఓన్లీ x ఉంచండి, -6/2. ఓకేనా? ప్లస్ y బై ఓన్లీ y ఉంచండి, -6/5 ఈజ్ ఈక్వల్ టు 1. y ఎంత ఉండాలండి? -6/5. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇబ్బంది ఏముండదు. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారండి. ఇంటర్సెప్ట్ ఫామ్. దెర్ ఆర్ 3 ఫార్మ్స్ ఆఫ్ లైన్స్ అండి. 1 వచ్చి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. దీన్ని వాలు అంతర్ఖండ రూపం అంటారండి. దీన్ని x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని అంతర్ఖండ రూపం అంటారండి. దీన్ని ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాధారణ సరళ రేఖ సమీకరణం అంటారు. రైట్, 1 మోర్ బిట్ వచ్చేసి ఉపసమితులు అండి. మీకు ఫార్ములా తెలుసు. 2 పవర్ n, 2 పవర్ ఎంత? 4. 2 పవర్ 4 అంటే 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 8 2 జా 16. అండ్ 1 మోర్ బిట్, మీకు ఈ ఫార్ములా తెలిసి ఉండాలి చాలా వరకు. ఇది సెట్స్లో ఫార్ములా. n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ a యూనియన్ bn. దెన్ టెల్ మీ 20 ప్లస్ 42 మైనస్ 49. 42లోంచి 49లోంచి 42 తీస్తే ఎంతండి? -7. 7 తీస్తే ఎంతండి? 30. అండ్ సో ఒక్కసారి ట్రయాంగిల్ వేద్దామండి. ABC. BC ఈ రెండు లైన్ల అర్థం ఏంటండి? సమాంతరం. BCకి D సమాంతరం. వెరీ గుడ్. AD ఎంత ఇచ్చాడండి? x. BD ఎంత ఇచ్చాడండి? x-2. అండ్ AE ఎంత ఇచ్చాడండి? x+2. ఇది ఎంత ఇచ్చాడంటే x-1. మనకి వీటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారండి. స్వరూప త్రిభుజాల సూత్రాలు x-2 ఈజ్ ఈక్వల్ టు x+2/x-1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x ఇంటూ x-1 ఈజ్ ఈక్వల్ టు x+2 ఇంటూ x-2. దెన్ x ఇంటూ x² -1 అండి. x² - 2². ఇక్కడ ఈ ఫార్ములా ఏంటి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a² - b². ఫండమెంటల్స్ తెలుసుకోకుండా మేము మ్యాథ్స్ చేస్తాము అంటే అది చాలా కష్టం అవుతుందండి. x² క్యాన్సిల్, x ఇంటూ 1 x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు -4. మైనస్ క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 4. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏరియా 1/area 2 ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ బై సైడ్ స్క్వేర్. చూడండి సైడ్స్ ఇచ్చాడు ఇక్కడ.
రెండు స్వరూప త్రిభుజాలు అయితే వాటి వైశాల్యాలు అనేవి భుజాల నిష్పత్తికి స్క్వేర్లో ఉంటాయి. సో 100/64 కదండి. దీన్ని ఎలా రాసుకుందాం? 10 × 10 అని రాసుకుందామండి. దీన్ని 8 × 8 అని రాసుకుందామా? 2 4 2 5 2 5 2 4 5/4 హోల్ స్క్వేర్. మనకు స్క్వేర్ వద్దు కదండి. 5:4. ఓకేనండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ అంటే ఇంకా కొంచెం వీడియో లెంతీ అవ్వకుండా చూస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. టైం చాలా తక్కువ ఉంది అండ్ నోటిఫికేషన్స్ రాలేదు, లేకపోతే టెట్ ఇంకా లేట్ అవ్వచ్చు, డిఎస్సి ఇంకా లేట్ అవ్వచ్చు అని ఆలోచించొద్దండి. చాలా ఎక్కువ పోస్టులు పడడానికి అవకాశం ఉంటుంది. లైఫ్లో ఈసారి మిస్ అయితే మళ్ళీ మనం చేయడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి కొంచెం ఫాలో అవ్వండి. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం నోట్స్ రాసుకోండి, చాలా ఈజీ ఉంటాయి బిట్స్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.